बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై। ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు। అట్టి ఆచరణయుక్త జీవన శైలిలో జీవించున్నట్టుగా మా అందరినీ అనుగ్రహించు। అవతార్ మెహర్ బాబా కీ జై। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय। ఈ సహజీవన కార్యక్రమం ప్రతిరోజు ఎందుకు ఇది ప్రస్తావన చేస్తూ ఉన్నానంటే, ఆ ప్రభువుకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? ఇంత అవకాశాన్ని మనకిస్తున్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవడం ద్వారా, ప్రతిరోజు కూడా జ్ఞప్తి చేసుకోవడం ద్వారా ఆ ప్రభువుకి మన యొక్క ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియజేసినట్టు అవుతుందని ప్రతిరోజు ఈ విషయం చెప్తున్నాను। ఆయన మనకి కలుగజేస్తున్న ఈ అవకాశం ఒక విధంగా మన జీవితాలకి ఒక కనపడనటువంటి స్టెప్, అగోచర స్టెప్ అంటే అడుగు। ఆ అడుగు మనం ఆయన ప్రేమ వలన ఒక్క అడుగు వెయ్యగలిగితే అది మన ఎన్నో జన్మలని పునీతం చేస్తాదని చేత ఆ పరమ పావనుడికి మనందరి తరపున, ప్రపంచంలో ఉన్నటువంటి భక్త కోటి తరపున, ఉన్నతాత్మల తరపున, అందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలని సమర్పించుకుంటున్నాను। ఇప్పుడు మనం ఇందులో భాగంగా ప్రవచనాలు మనం మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి। The person you are speaking with has put your call on hold. Kindly stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं యుద్ధములో సమస్య కాజాలదెప్పుడు, మూల కారణం మసి చేయవలెననే। యుద్ధములు సమస్య కాజాలదెప్పుడని, మూల కారణం మసి చేయవలెననే। ఈ కారణము సమసిన నాడు, ఈ కారణము సమసిన నాడు యుద్ధాలన్నవి జరగవనేను। ఇది 27, 28। అహంకారము అహంకారము స్వార్థపరత్వము సమసిపోవాలని సత్యదర్శనం కావాలనుచు రావాలనుచు, కావాలనుచు రావాలనుచు అహమును విడనాడమన్నాడు। ఇప్పుడు మనం ఏవైతే ప్రవచనాల్లో చదువుకుంటున్నామో అవే మీకు ఇలా సుమమాలికలుగా తయారయ్యేవి। యుద్ధాలు సమస్య కాదు అని బాబా అంటున్నారు। ఎప్పుడు సమస్య అవదు? వాటి యొక్క మూల కారణం మస్యేస్తే। మూల కారణం అదే చెప్పుకున్నాం మనం, మరొక్కసారి ప్రస్తావన చేస్తానది। మూల షడ్వర్గం, స్వార్థం, పగ, ద్వేషము, ప్రతీకారేచ్ఛ, ఇవి ప్రధానమైనవి। ఇవి కానీ సమస్య పోతే, ఎలా సమస్య పోతాయి? ఎప్పుడైతే మన దృష్టి భగవంతుడి వైపు మళ్ళుతుందో, ఎప్పుడైతే భగవంతుడి మీద మనకు తీవ్రమైనటువంటి తపన ప్రారంభమవుతుందో, అది ప్రారంభమైనటువంటి కొన్ని జన్మలకి ఇవి సమస్య పోతాయి। లేదు
ఈ జన్మలోనే అది సాధ్యం కావచ్చు. అంచేత అలా జరిగిన నాడు యుద్ధాలు మరి జరగవు అని బాబా చెప్తున్నారు. రెండవది అహంకారము, స్వార్థపరత్వము. ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా అహంకారంతో విర్రవీగిపోతున్నారు. ఎందుకని? వాళ్ళని వాళ్ళే భక్తులుగా వాళ్ళకి వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చుకొని మేము ఒక్కరమే భగవంతుడితో జీవిస్తున్నామనేటటువంటి ఒక భ్రమలో ఉంటూ ఎదుటి వాళ్ళ చేత ఒక విధంగా చెప్పాలంటే పొగడ్తలు పొందాలనే తపనతో పొగడ్తలు పొందుతూ అహంకారాన్ని పెంచుకుంటూ వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే ఒక విధంగా సమాజానికి భగవంతుని యొక్క ఉత్కృష్టతని తెలియజేయకుండా వాళ్ళ యొక్క స్వభావాల వల్ల భగవంతునికి దూరం చేస్తూ ఉన్నారు. రెండవది స్వార్థపరత్వం. ఇప్పుడు ఈ అహంకారంలో స్వార్థపరత్వం ఒక భాగం. ఈ స్వార్థంలో వ్యక్తిగత స్వార్థం, సామూహిక స్వార్థం రెండు ఉన్నాయి. ఈ రెండు కూడా మనలో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. ఈ సోకాల్డ్ ప్రీచర్స్ అందరిలో కూడా ఈ రెండు ఉన్నాయి. అవి లేకపోతే వాళ్ళకి గడవదు. అంచేత అవి సమసిపోవాలి. ఇప్పుడు పోతాయి, ఎలా పోతాయి? ఆ రెండు మాత్రం పోవాలంటే భగవంతుడు కల్పించుకోవాలి. రెండవది సత్యదర్శనం. ఈ మూడు జరిగితేనే సత్యదర్శనం జరుగుతుంది. సత్యదర్శనం జరగడం సామాన్యమైన విషయం కాదు కదా. కావాలనుచు రావాలనుచు సత్యదర్శనం కావాలి రావాలి అనుకుంటూ కూడా అహంకారాన్ని విడిచిపెట్టుకోవాలి అని బాబా మనకి వీటిలో సెలవిచ్చారు. ఆయన మాట అది ముత్యాల మూట కాదు, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి అద్భుతమైన బాట అది. అందుకని ప్రవచనాల్లో మనం చాలా 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 లోతుగా వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఎంతవరకు మనం తట్టుకోగలమో అంతవరకు మాత్రం బాబా తీసుకెడుతూ ఉన్నాడు. ఇకపోతే మనం ఒక చాప్టర్ మనం ఇది రెండవసారి చెప్పుకోవడం, భగవంతుడు వ్యక్తి అని. ఎందుకు ఈ చాప్టర్ మళ్ళీ రిపీట్ చేసుకొని చెప్పుకోవాల్సిన అగత్యం వచ్చిందంటే, భగవంతుడు వ్యక్తి అన్నవి సర్వాత్మ ఒకటైతే బిందు ఆత్మ ఒకటి. భగవంతుడు సర్వాత్మ, బిందు ఆత్మ వ్యక్తి. వీటి ఎడల ఒక సరి అయిన అవగాహన దృక్పథం రాగలిగితే మనం కొంచెం ప్రవచనాల్ని అవగాహన చేసుకోవడానికి ఆస్కారం లభిస్తుంది. నిన్న మనం గాఢ నిద్ర గురించి చెప్పుకున్నాం. ఇవాళ ఎరుకతో అనంత సత్యంతో ఏకత్వం. ఎరుకతో అనంత సత్యంతో ఏకత్వం. ఒక సద్గురువు ఎరుకతో అనంత సత్యంతో ఏకమై ఉంటాడు. ఎరుకతో అనంత సత్యంతో సద్గురువు ఏకమై ఉంటాడు. ఈ సద్గురువు అనేవాడేమిటి? అవతార పురుషుని రాకకు ప్రధాన కారకుడు. మరి వాడు ఆ స్థాయిలో లేకపోతే సద్గురువు అనేవాడు మనకెలా ఈ ప్రపంచాన్ని పాలించే పరిస్థితి ఆయనకు వస్తుంది? అందుచేత ఎరుకతో అనంత సత్యంతో ఏకమై ఉంటాడు. ఆయన విషయంలో చేతనముల మధ్య గల అగాధం గాఢ నిద్రావస్థలో ఉన్న మనిషి విషయంలో జరిగినట్లు ఎరుకపై ఎరుకలేనితనం కప్పబడిన కాక ఎరుకలేనితనం అంటే అచైతన్యం పైన అచైతన్యం కప్పబడడం వల్ల పోడ్చబడుతుంది. ఇది చెప్పుకున్నాము, జ్ఞాపకం తెచ్చుకోండి.
చెప్పిందే చెప్పుకోవడంలో ఉద్దేశం ఏమిటంటే ఏది చెప్పుకున్నా కూడా మన మనసులో నిల్వ ఉండదు, మన యొక్క స్ఫురణలో ఉండదు, అది పదే పదే చెప్పుకోవడం చాలా అవసరం. అందుకని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏమిటన్నమాట, చేతన చేతనముల మధ్య గల అగాధం, చేతనము అచేతనము, తన మీద తనకి ఎరుక కలిగి ఉండడము, ఎరుక లేనితనం. అది మనిషి విషయంలో ఏం జరుగుతుంది, అచైతన్యం అంటే ఎరుక లేనితనం పైన ఎరుక అంటే చైతన్యం కప్పబడడం వల్ల పోడ్చబడుతుంది అంటారు ఆయన. ఇప్పుడు మనందరికీ వ్యక్తులం, నేను పురుషుణ్ణి అనే ఎరుక ఉంది. మనలో ఎవరికైనా బాబా యొక్క అనుగ్రహం కలిగి ఆ ఎరుక పోతుంది, నేను మనిషిని అనే ఎరుక పోతుంది. అయితే అప్పుడు ఏంటుంటుంది, అక్కడ తానేమిటో తనకి తెలియని స్థితి మిగిలిపోతుంది. అంటే అప్పటికి ఉన్న మానవుడుననే ఎరుక మీద తనను తాను పోగొట్టుకునే పరిస్థితి కప్పేస్తుంది. తద్వారా వాడు తన ఎరుకను కోల్పోతాడు. మనమందరం కూడా ఆ పరిస్థితికి వచ్చిన తరువాతనే ఒక్క అడుగైనా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వేయగలం, అంతవరకు వేయలేం. మనల్ని మనం పోగొట్టుకోవడం జరగాలి. పోగొట్టుకోవడం ఎలా జరగాలి, అది ఎరుకతో జరగాలి, ఎరుక లేకుండా కాదు. అయితే ప్రారంభంలో ఎరుక లేకుండా పోగొట్టుకుంటాం, ఆ తర్వాత అది కాన్స్టెంట్ అయిపోతుంది. అందుచేత ఎరుకలోని హెచ్చుతగ్గులు కేవలం పరిమిత వ్యక్తిత్వంలోనే సంభవిస్తాయి. అందరం పరిమిత వ్యక్తిత్వాలతోనే ఉన్నాం. అలాంటప్పుడు ఆ ఎరుకలో హెచ్చుతగ్గులు, అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఆ వ్యక్తిలోనే సంభవిస్తాయి. అటువంటి ఆలోచనలు తరచూ మనం ఇలాంటి మాటలు ప్రస్తావన చేసుకోవడం వల్ల వస్తాయి. మనం ఏమవుతున్నాం, మన పేర్లతో మనం ఒక విధంగా పిలవబడుతూ పేర్లతో మమేకం అయిపోతున్నాం. మమేకవలసింది మన యొక్క నామధేయాలతో కాదు, భగవంతుణ్ణి పొందాలనే ధ్యేయంతో మమేకం కావాలి. భగవంతుణ్ణి పొందాలి అనే ధ్యేయంతో గాని మమేకమైతే మన మీద మనకి ఉన్నటువంటి ఎరుకతో ఉన్నటువంటి భౌతిక చైతన్యం ముందు కోల్పోతాం. అది జరగాలి. అయితే అది జరిగితే అన్నీ మరిచిపోతామేమో అన్న అనుమానం రావచ్చు. అది జరగదు. ఒక వ్యక్తి ఆల్కహాల్ అంటే మందు తీసుకుంటాడు, సారాయో లేకపోతే బ్రాందీ ఏదో తీసుకుంటాడు. తీసుకుంటే ఏమవుతుంది, అప్పటి వరకు వాడికున్నటువంటి సామాన్య చైతన్యం డిస్టర్బ్ అయిపోద్ది. డిస్టర్బ్ అయిపోయి దీని యొక్క ఏదైతే వాడు లోపలికి పుచ్చుకున్నాడో దాని యొక్క ప్రేరణ వలన ఆ చైతన్యం ఏదైతే మానవ చైతన్యం ఉన్నదో అది ఒక విధంగా దాని యొక్క స్వతహా లక్షణాన్ని పోగొట్టుకొని, అంతవరకు ఉన్న లక్షణాన్ని పోగొట్టుకొని విపరీత లక్షణం ప్రవేశిస్తుంది. ఆ విపరీత లక్షణం దేని వల్ల వచ్చింది, ఈ మద్యం వల్ల. ఆ మద్యం ఏం చేస్తుంది, దాంతో గాని మానవుడు ఒక విధంగా తన అసలు పరిస్థితిని మర్చిపోయి ఆ పరిస్థితిలో వాడు ఏదైనా కానీ తీవ్రంగా తీవ్రమైన ఒక పరిస్థితి నుంచి ఆ పరిస్థితికి వచ్చేదంటే, అంటే ఉదాహరణకి ఆ మందు తాగక ముందు వాడు ఎవరినైనా కొట్టాలి అనుకున్నాడు అనుకోండి,
కొట్టడు. కానీ ఆ ముద్ర ఉంటుంది వాడి దగ్గర. ఆ ముద్ర అలాగ వాళ్ళు అది ఆ ముద్ర పెళ్ళుకి యాక్షన్లోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ మధువు యొక్క ప్రేరణ వల్ల, దానితో వీడు మమేకం చెందడం వల్ల అది మరికొంచెం ప్రేరేపించి కొట్టినట్టు చేస్తుంది. అయితే అది తప్పుడు చర్య కనుక తప్పు పని జరిగింది. అదే ఆ మందు తీసుకున్నవాడే, నేను బాబా నామం చేయలేకపోతున్నాను, ఎందుకు నా జన్మ, చి ఆ కైకోబాదు 1,00,000 సార్లు చేశాడట, నేనేమిటి రోజుకొక 100 సార్లైనా చేయలేకపోతున్నాను, నా మీద నాకు చాలా అసహ్యం వేస్తుంది, చికాకు కలుగుతుందని చెప్పి మందు తాగాడు అనుకోండి. ఏ ఆలోచనతో వాడు మందులు సేవించాడో ఆ ఆలోచన లైవ్లీగా ఉంటుంది వెళ్ళలోని. అంటే మంచి తీక్షణంగా ఉంటుంది. ఈ మందు వెళ్ళి ఆ తీక్షణతని మరికొంచెం తీక్షణం చేస్తుంది. చేస్తే ఏమవుతుంది, ఆ మైకంలోనే నామం స్టార్ట్ చేస్తాడు. చేసి ఏం చేస్తాడు, విపరీతంగా చేస్తాడు. సహజంగా చేయడు, విపరీతంగా చేస్తాడు. ఆ విపరీతంగా చేస్తున్నది భగవన్నామమే అయినప్పటికీ కూడా ఆ విపరీతమైనటువంటి చేత వాడి చేత జరుగుతుంది. కాబట్టి ఎదుటి వాడు మందు తాగి ఇష్టం వచ్చినట్టుగా ప్రేలుతున్నాడు అని అనుకుంటారు. కానీ ఆ మందు వాడి చేత భగవన్నామం చేయిస్తుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోలేరు. ఎందుకంటే వీళ్ళంతా మందు కొట్టకపోయినా ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ గురించి చెడ్డగా ఆలోచించడానికి అలవాటు పడిపోయారు కాబట్టి చెడ్డగా ఆలోచిస్తారు. వీళ్ళు మందు కొట్టరు, కానీ ఎదుటి వాళ్ళ గురించి చెడు మాట్లాడుకుంటే చాలా మందికి సరదా ఉంది. ఈ సరదా వాళ్ళు ఏమనుకుంటారు, వాడు ఆ మందులో భగవన్నామం చేస్తున్నా వాడిని రకరకాలుగా మాట్లాడుకుంటారు. అది వాడి చెవులకు సోకదు, వాడి మనసును తాకదు. అందుచేత ఏమిటన్నమాట, ఎరుకలోని హెచ్చు తగ్గులు కేవలం పరిమిత వ్యక్తిత్వంలోనే సంభవిస్తాయి. పరిమిత వ్యక్తిత్వంలోనే, అది పరిమితం కనుక. ఒక సద్గురువు విషయంలో చైతన్యం ఎరుకలేని స్థితిపై పొందే విజయం అంతిమమైనదే కాకుండా శాశ్వతమైనది కూడా. అందుకే ఫారినర్స్ కొంతమంది డ్రగ్ థెరపీ చేస్తారు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ కూడా. హుక్కాలు పీల్చడం, ఇలా లిక్కర్ సేవించడం, ఇంకేదో గంజాయి అంటూ ఒక పదార్థం ఉంది, ఆ గంజాయి సేవించడం. ఆ సేవించక ముందే తాను ఏ పంథాలో అయితే ఉన్నాడు, ఏ మార్గంలో ఉన్నాడు, ఆ మార్గంలో వాడు ఏం చేస్తున్నాడు అది చేయడానికి అది చేస్తూ ఇది సేవిస్తాడు. సేవించడంలో అది కొంచెం ఉన్నతం అయిపోద్ది. ఉన్నతం అంటే అలాగే ఉన్నతం మీన్స్ ఎక్కువ అయిపోద్ది, తీవ్రమైపోద్ది. తీవ్రమైపోతే వాడు అందరూ చేస్తూ ఉంటాడు. అలాగే వాడు అందరూ ఉన్నారు కూడా. అక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక పద్యం ఉందిలేండి, అది నాకు చెప్పడం ఇష్టం లేదు. అంచేత ఏమిటి, ఈ పరిస్థితి వాడికి ఎలా వచ్చింది, దానివల్ల. అలాగ కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, సక్సెస్ అయిన వాడికి సైలెంట్ అయిపోతారు, మరి ఈ విషయం వాళ్ళకి చెప్పరు. అందుచేత సద్గురు విషయంలో చైతన్యం అచైతన్యంపై ఎరుకలేని స్థితిపై పొందే విజయం అంతిమమైనదే కాకుండా శాశ్వతమైనది కూడా అని బాబా అంటున్నారు. అందువల్ల అతని ఆత్మజ్ఞానము ఎట్టి అవరోధాలు విచ్చిత్తి లేకుండా ఎప్పుడు కొనసాగుతుంది. అంటే సద్గురు గురించి చెప్పిన మాటది, అలా తాగుబోతు గురించి కాదు. అన్ని వేళలా అలాగే ఎలాంటి హెచ్చుతగులు లేకుండా సద్గురువు అలాగే ఉంటారు. దీనివల్ల ఒక సద్గురువు సాధారణ మానవులు అర్థం చేసుకున్న విధంగా ఎప్పుడూ నిద్రపోవడం తెలుసుకోవచ్చు.
ఆయన తన శరీరాన్ని నిద్రలో విశ్రమింపజేసినప్పుడు ఆయన చైతన్యంలో ఎలాంటి క్షీణత ఉండదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీ అందరికీ కూడా ప్రేమతో. రేపు బాబా బర్త్డే అండి, మనందరం కూడా చాలా ఈ రాత్రి చాలా పనిచేసి చేయాలి, బాబా వర్క్ చేయాలి అని నిర్వాహకులు చెప్తారు. వెంటనే ఒక 15 మందో 20 మందో దానికి రెడీ అయిపోయి భోజనం చేసి వచ్చేస్తారు సెంటర్కి. వచ్చిన తర్వాత అందరూ పనిచేస్తుంటారు, ఎవరు ఖాళీ ఉండరు, టైం చూడరు, అంతా డెకరేషన్లు, సర్దుబాట్లు, ఏర్పాట్లు ఇవన్నీ చేస్తుంటారు. తెల్లవారు 4 గంటలకు వెళ్ళగలుగుతారు. ఆ పనిలో ఉన్నప్పుడు కంటి మీద కురుకు రాదు. ఆ పనిలో ఉన్నప్పుడు బాబా మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది. ఆ పనిలో ఉన్నప్పుడు తన యొక్క నిపుణత అంతా కూడా ప్రదర్శించే పరిస్థితి వస్తుంది. ఒక రాత్రి బాబా కేంద్రాన్ని మర్నాడు బర్త్డే కాబట్టి అలంకరించుకోవడానికి వెళ్ళినటువంటి వాడికి అంతకుముందల్లా కూడా పక్కెక్కితే తెల్లవారి మళ్ళీ లేచేటటువంటి తత్వం ఉన్నవాడు ఎలా 4 వరకు ఉండి ఇంటికి వెళ్ళి మళ్ళీ గబగబ స్నానాలు చేసుకొని ఆ ఎర్లీ అవర్స్ ప్రేయర్స్కి వచ్చేస్తున్నారు. హౌ అంటే ఏదో ఎడిషనల్ గా మన యొక్క శరీరంలో పనిచేస్తుందని అర్థమవుతుంది కదా. మరి ఆ ఎడిషనల్ గా పనిచేసేది ఏమిటి? ఎప్పుడైనా ఎవరైనా జాగ్రత్తగా ఆలోచించారా ఎడిషనల్ గా పనిచేసేది? అది ఒక విధంగా చెప్పాలంటే ఆయన మన చేత పని చేయించాలి అని అనుకుంటాడు ఆయన బాబా. ఆ అనుకొనుట ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్తు సర్వోన్నతుడు అనుకున్నాడు వీళ్ళ చేత పని చేయించాలని. అతని యొక్క ఆ థాట్, చిన్న థాట్, డివైన్ థాట్ అంటారు దాన్ని. ఆ డివైన్ థాట్ దాని యొక్క శక్తి ఎంత అంటే మనకి తెలియనంత. మరి అంత శక్తివంతమైనటువంటి ఆ థాట్, చిన్న ఆలోచన ఇంతమందిని రాత్రి నిద్ర లేకుండా ఒక్కరోజు అయిపోతేనే ముఖం గట్ట పీక్కిపోయి నానా బాధపడిపోయినటువంటి వ్యక్తుల చేత తెల్లవారులు తిరిగేసినట్టు చేసి మళ్ళీ ప్రాతకాల ప్రార్థనలకి హాజరయ్యేటట్టు చాలా నవ్వు ముఖాలతోటి చాలా హ్యాపీగా వచ్చినట్టు చేసిందంటే ఆ థాట్ యొక్క శక్తి ఎంతదో ఒక్కసారి ఊహించండి. అటువంటి థాట్స్ మనకి ఎన్ని మన శరీరంలో కలిసాయో ఒకసారి ఆలోచించుకోండి. కలిసి ఉంటాయి, అందరికీ తప్పకుండా కలిసి ఉంటాయి. కానీ వాటి గురించి మనకి ఆలోచన ఉండదు. అదే గాని ఉంటే, దాని అందే గాని మనకి సరైన అవగాహన గాని వచ్చిస్తే మనకి మనం కల్పించుకొని దేవుడితో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పనిముట్టు చేత చేయిస్తుంది బాబా, అదే, ఇంకేమీ లేదు. ఇది రహస్యమా కాదు, తెలిసిందే. కానీ తెలిసింది మళ్ళీ తెలుసుకో మనం. బాబా అంటాడు, లవ్ కెన్ మేక్ యూ టు లెర్న్ వాట్ యు హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అంటాడు. లవ్ కెన్ మేక్ యూ టు లెర్న్ వాట్ యు హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అంటాడు. నువ్వు ఇది వరకు ఏదైతే నేర్చుకున్నావో దాన్నే నేర్చినట్లు ప్రేమ చేస్తుంది అంటాడు ఆయన. అంతే. అదే మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి రాచపాట వేస్తుంది. అలాగే మామూలుగా ఏ విధంగా ఆనందంగా ఉండవు మనం మన యొక్క పరిస్థితుల వల్ల. కానీ ఎవరో మెహరాబాద్ నుంచి ఎవరో వచ్చారనుకోండి, అప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది, ఎక్కడ లేని ప్రేరణ వచ్చేస్తుంది. ఒంట్లోని ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయనతో ఫోటో తీసుకోవాలి,
ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయన కౌగులించి తీసుకోవాలి, లేదు ఆయనకి ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒక సర్వీస్ చేయాలి అన్నటువంటి ఒక ఉత్సాహం వచ్చేస్తుంది. అది ఆయన యొక్క ఆలోచనే. ఎవరిస్తారు నీకు నాకు ఆలోచనలు చెప్పండి? ఆ ఆలోచన ఆయన ప్రేరణ. అది అనంతమైంది, కానీ నీకు ఏదో ఒక చిన్న తరహాలో అందుతుంది. అలా ఆ ప్రేరణతో నువ్వు నిత్యం ఉండవే, ఆ రోజే ఉంటావు. ఎప్పుడు సెంటర్కి రానివాడు కూడా ఆ రోజు వచ్చేస్తాడు. అది ఎప్పుడు మనలో ఉండనాడు మనం బాబాతోనే ఉంటాం. ఏదో ఒక పని మనకి మనమే కల్పించుకొని ఉంటాం. అది అర్థం చేసుకోండి. మనకెవడు పని చేయమని చెప్పడం. ఎప్పుడైతే మనము ఆ ప్రేరణతో ఆయనతోనే ఉండాలి అనేటటువంటి థాట్ మనలో అది ఎరైజ్ అవుతుందో, అప్పుడు ఏమవుతుంది? అన్ని వేళలా అలాగే ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా ఉంటుంది. ఎంచేత చైతన్యంపై అంటే ఎరుకలేని స్థితిపై పొందే విజయం అంతిమైందే కాకుండా శాశ్వతమైంది కూడా. అందువల్ల అతని ఆత్మజ్ఞానము ఎట్టి అవరోధాలు విచ్చిత్తి లేకుండా ఎప్పుడూ కొనసాగుతుంది. అన్ని వేళలా అలాగే ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు సద్గురు గురించి చెప్తున్నాడు ఆయన. అది బాబా ఏం చేసినప్పుడు మనకి ఎంప్లై చేసి మాట్లాడుతున్నారు. ఒక సద్గురువు సాధారణ మానవులు అర్థం చేసుకున్న విధంగా ఎప్పుడు నిద్రపోవడం తెలుసుకోవచ్చు అంటాడు. ఎప్పుడైతే నువ్వు బాబా నుంచి చిన్న ప్రేరణ పొందుతున్నావని నీకు అర్థం అవుతుందో, ఖచ్చితంగా మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఆ విషయం. కానీ దాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఆ ప్రేరణని ప్రతిరోజు పొందాలని, దానికోసమే అసలు ఈ సహజీవనం ఏర్పడింది. మీరేదైతే వింటున్నారో అందులో ప్రేరణ ఉన్నది. ఆ ప్రేరణ మీరు రిసీవ్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని చదివితే మీకు ఆ ప్రేరణ రిపీట్ అవుతుంది. ప్రేరణ రిపీట్ అవుతూ ఉన్న కొద్దీ మీలో ఒక రకమైనటువంటి శక్తి, అంటే దాన్ని అది ఏ శక్తి? అది ఆధ్యాత్మిక శక్తి. అది ఎక్కువ అవుతుంది. ఆలోచించండి. దాన్ని ఎక్కువ చేసుకుంటే మంచిదా? శారీరక శ్రమతో చేసేటటువంటి పనులు ఎక్కువ చేసుకుంటే మంచిదా? దాన్ని ఎక్కువ చేసుకుంటే మంచిదా? నిరంతరం ఏవేమో సాధారణమైన పనులు చేస్తుంటే మంచిదా? నీకు నువ్వు బాబా నుంచి ప్రేరణ అనుక్షణం పొందాలనే తపనలో నువ్వు గాని జీవిస్తే ఖచ్చితంగా నీ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆయన ప్రారంభం ఒకరోజు పెట్టుకుంటాడు. ఆయన వీడికి ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించాలి అని. ఇది మామూలు సత్యం కాదు, 16 సత్యం. ఏమీ లేదు. నీ ఇంట్లో ఒక నౌకరు నిరంతరం నీ సుఖాన్ని ఆశిస్తూ, నువ్వు చెప్పింది చేస్తూ, తాను తిన్నా తినకపోయినా నీ సుఖాన్ని ఆయన కోరుకుంటూ నీకు సేవలు చేస్తూ ఉంటే నీకు వాడి మీద ఏం బుద్ధి పుడుతుంది? ఖచ్చితంగా వాడు నమ్మిన బట్టు వాడికి ఖచ్చితంగా నేను ఏదో చెయ్యాలి. ఏదో ఒక నా జ్ఞాపకం రాకుండా కానీ ఏదో ఒక సినిమాలో కూడా ఇటువంటి సంఘటన కూడా చూపించాడు. ఒక అధికారిని రోజు రిక్షాలో ఒక రిక్షావాడు తన రిక్షాలో తీసుకెళ్తూ ఉంటాడు. ఒక అధికారిని వాడు జీవితం అంతా ఆయనకి రిక్షాలు తీసుకెళ్తాడు. ఆఖరికి ఆయన రిటైర్ అయిపోతాడు. రిటైర్ అయినప్పుడు ఆయన్ని తన రిక్షాలోనే ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు ఆ అధికారి అంటాడు వాడితో, రిక్షావాడితో, నువ్వు నాకు ఎన్నాళ్ళు సేవ చేసావు. నేను సర్వీస్ ప్రారంభించిన దగ్గర నుంచి రిటైర్ అయ్యే వరకు నువ్వు నాకు సేవ చేసావు. నేను గవర్నమెంట్కి సేవ చేసేందుకు నాకు వాళ్ళు కొంత డబ్బు ఇచ్చారు. మరి నువ్వు నాకు సేవ చేసావు కదా, అంతేత నువ్వు దీంట్లో నీకు కొంచెం అందుకోవడానికి అర్హత పొందావు. కాబట్టి ఇదిగో ఈ 10,000 తీసుకొని ఇస్తాడు. ఒక సామాన్య మనిషి సర్వీసును గుర్తించి
వాడికి రిటైర్మెంట్ బెనిఫిట్లోంచి 10,000 ఇచ్చేసాడు అంటే నీ ప్రభువు సర్వోన్నతుడు సర్వేశ్వరుడు నీకేమిటి ఇస్తాడో ఆలోచించండి ఒకసారి. నిరంతరం ఆయన కోసం తపన పడిపోతే ఒక్కసారి ఆలోచించండి. నిరంతరం ఆయన కోసం తపన చెందుతుంటే ఊరుకుంటాడు ఆయన. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. అంచేత లాస్ట్ వాక్యం ఏంటంటే ఆయన అంటే సద్గురువు తన శరీరాన్ని నిద్రలో విశ్రమింపజేసినప్పుడు ఆయన చైతన్యంలో ఎలాంటి క్షీణత ఉండదు. మనం ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అంటే మంచి విషయం అంటే సెన్స్ ఏంటి? ఆచరణ యోగ్యమైన విషయం విన్నాము, ఆచరణ యోగ్యమైన విషయాన్ని విన్నాము. ఇది మనం రిపీట్ చేసుకోగలిగితే, దానికోసం ప్రయత్నించగలిగితే తప్పకుండా ధన్యులం కాగలుగుతాము. అందులో మనం ఏమాత్రం కూడా మనం అనుమానపడవలసిన పరిస్థితి రాదు. విన్నారా? ఇది మీరు ఆయన మాటగా విశ్వసించి దీన్ని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. మనం ప్రవచనాల్లో ఇప్పుడు 35వ పేజీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇప్పుడు ఇది ఏటవుతుంది మీకు అంటే చూశారు గమ్మత్తు. ఈల్డ్ అయ్యారు. ఎలా ఈల్డ్ అయ్యారు చెప్పనా? ఈ సహజీవనం సరిగ్గా 9 అవబోతుందని సరికి మిమ్మల్ని అందరినీ ఆకర్షిస్తుంది. చూసారా? మీకు తెలియకుండా మీలో ఉన్నటువంటి ఆయన మీద ఉండే ప్రేమ మిమ్మల్ని ఏం చేస్తుంది? పద రా సహజంలో పార్టిసిపేట్ చెయ్యి అని ప్రేరేపిస్తూ ఉన్నది. ఎందుకు ప్రేరేపిస్తూ ఉన్నది? ఈ ప్రేరణ వెనుక పనిచేస్తుంది మన ప్రియతముడు, సాక్షాత్తు మన ప్రియతముడు. కనుకనే మనందరం కూడా మీతో పాటు ఈ పనిముట్టు కూడా ఈ గంట బాబాతో ఉన్నట్టుగా చక్కటి అనుభూతి పొందే అవకాశం వస్తుంది. అందుచేత మనం ఉభయతారకంగా ఈ సహజీవనాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ చెప్పుకున్న విషయాల ఏడ శ్రద్ధ భక్తి చూపిస్తూ మనలో ఆధ్యాత్మిక ప్రేరణ రావాలి అనే లక్ష్యంతో మనం రోజులు గడిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మనం మెహర్ ప్రభు చరిత్రం 7వ భాగం